ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.21% నమోదు కావడంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పలకు పోవడంలో అర్థం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు కేంద్ర గణాంక సంస్థకు లెక్కలు ఇవ్వలేదని ఆయన విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేలా ప్రభుత్వం వ్యవహరించాలని, మభ్యపెట్టే పనులు చేయకూడదని సూచించారు. ఏపీలో 2.69% మాత్రమే సొంత రెవెన్యూస్ ఉన్నప్పుడు వృద్ధి రేటు 8.21 ఎలా అవుతుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రంలో 3,90,000 కోట్ల రూపాయలు అప్పులుంటే దిగిపోయే నాటికి 7 లక్షలకు అప్పు పెరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 1,54,000 కోట్ల రూపాయలు అప్పు చేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 వేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవత ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇగో మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగే ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%. అలాగే ఒక రాష్ట్రం, ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ ఎస్టిమేట్స్. అంటే ఏంటి? మనం చెప్పిన లెక్కలకి మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఎస్టిమేట్ ఈ రకంగా ఉండబోతుంది అనేది, దాన్ని ఏ రకంగా సృష్టించాయి? భారతదేశంలో 2వ స్థానంలో ఉండాలని భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను. కానీ వాస్తవత ఏది? ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు 9.69% ఇచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్, వాళ్ళ ఓన్ రెవెన్యూస్ 10.64% వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? కాబట్టి వాళ్ళు వచ్చి 9 వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతే కాదు, అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్ లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు. మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు, అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తాం చెప్తే ఓకే, ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టరు? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తందాను అనుకొని